హే గైస్, నా పేరు వాసు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేనైతే కీన్వా కిచిడి చేస్తున్నాను. ఇది చాలా రోజుల నుంచి వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ మర్చిపోతున్నా. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా తొందరగా అయిపోతుంది. అండ్ ఇక నేను వచ్చేసరికి కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, ఫ్రోజన్ పీస్, క్యారెట్, ఇంకా బ్రోకలీ, ఆనియన్స్, టమాటో అండ్ క్యాలీఫ్లవర్. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో అండ్ కీన్వాకి వచ్చేసరికి నేను 3 టైప్స్ ఆఫ్ దాల్స్ తీసుకున్నా. అట్ ద సేమ్ టైం కీన్వా కూడా తీసుకున్నా. 1 కప్ ఆఫ్ కీన్వా ఉంటే 1 కప్ ఆఫ్ కందిపప్పు, 1 కప్ ఆఫ్ పెసరపప్పు అండ్ 1 కప్ ఆఫ్ మసూరు దాల్ అనమాట. సో 3 కలిపి 4 అవర్స్ అయితే నానబెట్టాను అనమాట. సో మీకు టైం లేకపోతే ఒక 2 అవర్స్ అయినా నానబెట్టండి, అప్పుడు బాగుంటుంది. మీరు దీంట్లోకి కావాలి అంటే వైట్ రైస్ ని కూడా యాడ్ చేయొచ్చు, బట్ ఇక్కడ నేను రైస్ లేకుండానే కుక్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నార్మల్ బౌల్లో కూడా కుక్ చేయొచ్చు, బట్ ఇక నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకుంటున్నాను క్విక్ గా అయిపోవాలని చెప్పేసి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా వేసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు గీ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ గీతోనే చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో దాంట్లోకి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత నేను ఆవాలు, జీలకర్ర, హీంగ్ అండ్ 2 పచ్చిమిర్చిని రౌండ్ గా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఫస్ట్ అయితే క్యారెట్ ని అండ్ బ్రోకలీని అయితే యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. టమాటోని అయితే లాస్ట్ లో యాడ్ చేద్దాం, ఎందుకంటే అది సాఫ్ట్ వెజిటేబుల్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది, ముషిగా అయిపోతుంది. కాబట్టి నేను బ్రోకలీ, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఫస్ట్ అయితే తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఫ్రెష్ పీస్ ఉంటే అవి యూస్ చేయండి, లైక్ మనకి బఠానీ అంటాం కదా అది. సో నా దగ్గర ఫ్రోజన్ ఉన్నాయి కాబట్టి నేను ఫ్రోజన్ యూస్ చేశాను. సో బెటర్ టు యూస్ ఫ్రెష్ వన్స్, నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఫ్రెష్వి దొరికితే ఫ్రెష్వే యూస్ చేయండి అని. సో ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఏ మసాలాస్ అయితే యూస్ చేయట్లేదు, చాలా సింపుల్ గా అయిపోతుంది. బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో పసుపు వేసాను, ఒక 1/2 స్పూన్ ఆఫ్ పసుపు, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం. కారం ఎక్కువగా వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసాం కదా. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే సరిపోతుంది. ఇది మైల్డ్ గా ఉంటేనే దీని టేస్ట్ అయితే బాగుంటుంది. కారం ఎక్కువగా వేస్తే దీని టేస్ట్ అయితే అస్సలు బాగుండదు అనమాట. సో ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసి దీంట్లోకి మనం దాల్ మిక్చర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ని కూడా నేను చాలా తక్కువగా వేసాను, చూడండి. లీటర్ల ఆయిల్ వేయకుండా చాలా తక్కువ ఆయిల్ తో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ దాల్ మిక్చర్ నంతా దీంట్లో వేసేసుకొని దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రై అయ్యేలాగా ఉంచుతాను అనమాట. లైక్ ఒక 2 to 3 minutes ఉంచితే సరిపోతుంది. నాకు ఈ రెసిపీ చేయడానికి ఓవరాల్ గా 30 minutes అయితే పట్టింది అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని ముందే చాప్ చేసి పెట్టుకున్నాను అండ్ దాల్ మిక్చర్ ని కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను కాబట్టి చాలా అంటే చాలా క్విక్ గా అయిపోయింది. ఈ మిక్చర్ అంతా కలిసేలాగా చూసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకొని లిడ్ తో కవర్ చేసి ఒక 2 to 3 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న మిక్చర్ లోకి మనం వాటర్ అయితే యాడ్ చేయాలి. పొడిగా కావాలి అంటే పొడిగా, రన్నీగా కావాలి అంటే రన్నీగా. సో లాస్ట్ లో అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర బాయిల్ చేసిన పొటాటో ఉంటే దాన్ని కూడా యాడ్ చేశాను. ఇదైతే ఫుల్లీ లోడెడ్ వెజిటేబుల్ కీన్వా కిచిడి అనొచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. అండ్ మనకి ఏదైనా కంఫర్ట్ ఫుడ్ ఉంది అని అంటే అది కిచిడి తర్వాతే ఇంకేదైనా కూడా. సో ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ దాల్ మిక్చర్ ని తీసుకుంటే 3 cups ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఒకవేళ మీకు పొడిగా ఇష్టం కిచిడి అనుకుంటే లైక్ రైస్ ని ఎలా కుక్ చేస్తామో అలా చేసుకోండి, మీ మెజర్మెంట్ ని బట్టి. లైక్ 1 కి 1.5 or 2 cups ఆఫ్ వాటర్ ఇస్తాం కదా, అలాగా. సో దీనికి డబుల్ తడక కూడా చాలా బాగుంటుంది అనమాట. బట్ నేను మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేయాలి అనుకోవట్లేదు. ఇలా మంచిగా అంతా మిక్స్ చేసేసుకొని దీనికి విజిల్ పెట్టేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన దాల్ అండ్ అవన్నీ కూడా సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చాలా క్విక్ గా అయిపోతుంది. మీరే చూడొచ్చు ఎంత బాగుందో. దీని కన్సిస్టెన్సీ చూడండి. నాకు కొంచెం థిక్ గా అయింది అని చెప్పేసి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. మనం బాయిల్ అయిన తర్వాత కూడా వాటర్ అయితే యాడ్ చేయొచ్చు. మంచిగా ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని యాడ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా. పైనుంచి అలా అలా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఇంకా మన కిచిడి అయితే రెడీ అయిపోయినట్టే. ఎవరైనా తినను అన్నారు అంటే ఇంకా ఏం చేయలేము. సో అంత చూడండి, ఆ కన్సిస్టెన్సీ ఎంత బాగుందో కదా, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇదైతే మెయిన్లీ వెయిట్ లాస్ వాళ్ళ కోసం అండ్ షుగర్ పేషెంట్స్ కోసం. ఇలా ఒక అప్పడం అండ్ కొంచెం మ్యాంగో పికిల్ పెట్టేసుకొని తింటే ఆహా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.